హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో సన్ రైజర్స్ హైదరాబాద్కి మరొక డిఫీట్, పంజాబ్ కింగ్స్ ఇస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ మేడ్ ద డిఫరెన్స్. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా ఒకే రకంగా వాళ్ళ ఇన్నింగ్స్, అంటే ఫస్ట్ హాఫ్లో సేమ్ ప్రోగ్రెషన్. ఓపెనర్స్ బ్రహ్మాండంగా ఆడడం, పవర్ ప్లేలో 100 లేకపోతే దాదాపు 100 రన్స్ చేయడం. ఆ తర్వాత పిచ్ స్లో అయిపోవడంతో, అంటే బాల్ మెత్తబడిన తర్వాత రన్స్ కొట్టడం కష్టం ఆ పిచ్ పైన. సన్ రైజర్స్ వాళ్ళు తర్వాత సెకండ్ హాఫ్లో ఎక్కువ రన్స్ చేయలేకపోయారు. వేరాజ్ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ కూడా స్ట్రగుల్ అయ్యారు. బట్ ది డిఫరెన్స్ వాజ్ శ్రేయస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ 209 స్ట్రైక్ రేట్తో 69 నాట్అవుట్ చేయడం, చివరిదాకా నిలబడి మ్యాచ్ గెలిపించడం. దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సైడ్స్. కోర్స్ వాళ్ళ బౌలింగ్ మచ్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు ఎస్ఆర్హెచ్కి వచ్చిన ప్రాబ్లం అదే కదా. 220 టార్గెట్ పెట్టి కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి కనిపించింది. స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది అవతల టీం మీద. బట్ ఏంటంటే యాక్చువల్గా నన్ను అడిగితే దే లాస్ట్ ద మ్యాచ్ నాట్ బికాస్ ఆఫ్ బౌలర్స్, బట్ బ్యాట్స్మెన్ ఎనఫ్ ఇంటెంట్ చూపించలేకపోవడం, ఆ సెకండ్ హాఫ్లో రన్స్ చేయలేకపోవడం. ఇప్పుడు ఒక తెలుగు సినిమా డైలాగ్ ఉంటుంది, క్లాస్లో ఎవరైనా ఆన్సర్స్ చెప్తారు, ఎగ్జామ్లో బాగా రాసేవాడే కింగ్ అని చెప్పి. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ 6 overs పవర్ ప్లేలో బ్యాటింగ్ వాజ్ ఈజీ, ఎందుకంటే ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ అనండి, లేకపోతే బాల్ వాజ్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. అక్కడ బోత్ ద ఓపెనర్స్, ఇది ట్రావిషేక్ కావచ్చు, లేకపోతే ప్రభారి అంటున్నారు వాళ్ళని, సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాన్ షారియా, వాళ్ళు కూడా అదే రకంగా అగ్రెసివ్గా ఆడారు, బౌల్డ్ రన్స్ తమ ఖాతాలు వేసుకున్నారు. కానీ పవర్ ప్లే అయిన తర్వాత, బాల్ మెత్తబడిన తర్వాత బ్యాటింగ్ వాజ్ నాట్ దట్ ఈజీ. ఆ సిచ్యుయేషన్లో మీరు బాగా ఆడగలగాలి. శ్రేయస్ అయ్యర్ ఆడాడు, క్లాస్ అని ఆడలేకపోయాడు. దట్ వాజ్ ది డిఫరెన్స్. అక్కడ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ కనుక వాళ్ళ కెప్టెన్ కూడా చెప్పాడు, ఇషాన్ కిషన్ కూడా, మ్యాచ్ తర్వాత 240 250 కొట్టుంటే బాగుండేది, కొట్టి ఉండొచ్చు మేము అని. 250 చేయాల్సిన పరిస్థితి కానీ క్లాస్ని ఎందుకు అంత స్లోగా ఆడాడు నాకు అర్థం కాదు. 33 balls 39 ఏంటి, 118 స్ట్రైక్ రేట్ ఏంటి, అసలు ఇంటెంట్ కనబడలేదు. ఒకటో రివర్స్ స్వీప్లు ట్రై చేశాడు. ఏదో ఒకటి చేయాలి, చార్జ్డ్ బౌలర్స్ ఏదో ఒకటి చేసి నువ్వు ఇంటెంట్ చూపించకుండా సింగిల్ తీసి అవతల ఎండ్కి వెళ్ళిపోవడం అంటే నాకు ఏమాత్రం అది బాగా అనిపించలేదు. ఈవెన్ ఆ రన్అట్, అనికేత్ వర్మ రన్అట్లో కూడా క్లాస్ అంతా తప్పు అనిపించింది. టోటల్గా కమిట్ అయిపోయాడు అతను సెకండ్ రన్. అనికేత్ వర్మ ఇస్ నాట్ రెడీ. సో తన పార్ట్నర్ గురించి చూడకుండా అనికేత్ వర్మ హెసిటేట్ అయ్యాడు, కరెక్టే కానీ పార్ట్నర్ అస్సలు ఆలోచించకుండా ఈ వాంటెడ్ గో టు ది అదర్ ఎండ్. సో క్లాసన్ చాలా మ్యాచ్లు గెలిపించి పెట్టాడు, మెయిన్ ప్లేయర్. కానీ ఈరోజు అతను ఆడిన తీరును అయితే నేను విమర్శించకుండా ఉండలేను. ఎందుకంటే ఇంటెంట్ కనబడలేదు. కోర్స్ బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ, కానీ బట్ సెటిల్డ్ బ్యాట్స్మెన్ అది ఈజీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి కష్టం ఉంటుంది, సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఈజీగా ఉంటుంది. అనికేత్ వర్మ అప్పటికే ఒక 4 ఒక 6 కొట్టాడు, షోన్ ద ఇంటెంట్. అది ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు అంత లేట్గా పంపించారు, నెంబర్ 7 ఆడే ప్లేయర్. లాస్ట్ మ్యాచ్లో 26 for 4 ఉన్నప్పుడు అతను అగ్రెషన్ స్టార్ట్ చేశాడు, తర్వాత క్లాస్ అని అందుకున్నాడు. సో అలాంటి ఒక బ్యాట్స్మెన్ స్పిన్ బాగా ఆడతాడు, మంచి బిగ్ షాట్స్ కొట్టగలడు. అతను ఎందుకు అంత లేట్గా పంపడం? సలీల్ అహ్మద్ని కూడా ముందు పంపించారు. సరే అనికేత్ వర్మ పంపించారంటే ఒక విధంగా పర్లేదు, కానీ సలీల్ అహ్మద్ని కూడా ముందు పంపించి నితీష్ని లేట్ చేయడం. ఒక్క బాల్ ఆడు నితీష్, ఈ ప్లేట్ జస్ట్ 1 ball, మ్యాన్ ఇన్ ఫామ్. బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, ఒక మ్యాచ్లో బౌలింగ్ బ్యాటింగ్ 2 బాగా చేశారు. అలాంటి ప్లేయర్ని పెట్టుకొని ఎందుకు పంపారో దెర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్. ఇన్ఎక్స్ప్లికబుల్, అర్థం కాని విషయం ఇది. సో చాలా తప్పిదాలు చేశారు. అలాగే హర్ష్ దూబేకి ఫస్ట్ ఓవర్ వేయడం అంటే లెఫ్ట్ ఆర్మ్. ఇప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే, బ్యాటర్స్ ఇద్దరు లెఫ్టీస్ ఉంటే మీరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి బౌలింగ్ ఇవ్వండి. అలా కాకుండా దాంట్లో ప్రియాన్ షారియా డేంజరస్ ప్లేయర్, అతనికి అగేన్స్ట్గా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని ప్రయోగించడం ఏంటి? హర్ష్ దూబే తర్వాత ఓవర్లు చాలా బాగా వేసాడు, ఫస్ట్ ఓవర్లో వెంట్ ఫర్ రన్స్. చాలా దారుణమైన విషయం. ఈవెన్ శివంగ్తో స్టార్ట్ చేసి ఉండదు. శివంగ్ బీయింగ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ రిస్పిన్నర్, అతని బాల్ బయటకు వెళ్తుంది ఫర్ లెఫ్ట్ హ్యాండర్. అలా కాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని ఫస్ట్ ఓవర్ వేయించడం. తర్వాత టాస్ టైంలో ఏం చెప్పాడు ఇషాన్ కిషన్, ప్రఫుల్ హుంగే డెబ్యూ చేస్తాడు జయదేవ్ నాట్కట్ ప్లేస్లో అని చెప్పాడు. సరే ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టారు ఇద్దరిని. కానీ పిచ్ ఎప్పుడైతే స్లోగా ఉందో నాట్కట్ని తీసుకొద్దాం, హింగేన్ కాదనుకున్నారు. ఇప్పుడు మీరు ఒక డెసిషన్ వచ్చినప్పుడు మెంటల్గా అతను ప్రిపేర్ అయినప్పుడు అతను ఆడించుంటే బాగుండేది. అతను గొప్పగా చేస్తారని కాదు. నాట్కట్ వెంట్ ఫర్ రన్స్, హర్షల్ పటేల్ వెంట్ ఫర్ రన్స్. సో ఇద్దరు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్, ఆ స్లో పిచ్ మీద కటర్స్ వేసేవాళ్ళు, వాళ్ళని అంటే శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాట్స్మెన్కి అగేన్స్ట్, ముఖ్యంగా హర్షల్ పటేల్ ఇచ్చిన 2 ఓవర్లో, హర్షల్ పటేల్ ఫస్ట్ ఓవర్లో ఓపెనర్స్ వెంట్ ఆఫ్టర్ హిమ్.
సెకండ్ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ అతని మీద 6లు 4లు కొట్టేసి అతన్ని కంప్లీట్గా, ఎందుకంటే అతను ఆ పిచ్ మీద చాలా డేంజరస్ బాల్, అతని మీద కౌంటర్ అటాక్ చేశాడు. బట్ ఎనీవే ది డిఫరెన్స్ వాజ్ శ్రేయస్ అయ్యర్. బట్ అభిషేక్ శర్మ ప్లేడ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. మనం నిన్నంతా వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడుకున్నాం, 78 of 26 బాల్స్. బట్ అభిషేక్ ఏం తక్కువ తిన్నాడు. అభిషేక్ 76 బాల్స్లో 28 బాల్స్లో 76 చేశాడు, 270 అంత స్ట్రైక్ రేట్. సో అభిషేక్ శర్మ ఇలాంటి నాక్ ఆడితే 8 6లు కొట్టాడు, 8 6లు. అండ్ హీ లుక్స్ సో గుడ్ బ్యాటింగ్. అప్పుడు ఆ టైంలో బౌలర్స్కి అసలు పిచ్చకపోతుంది, అలాంటి బ్యాటింగ్ చేశాడు. ట్రావిస్ హెడ్ అతనికి సపోర్ట్ మాత్రం ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ అతను అంత ఫ్లూయెంట్గా అంత అగ్రెసివ్గా ఆడలేదు, బట్ స్టిల్ ఈ స్ట్రైక్ రేట్ వాజ్ 230. బట్ అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఫినామినల్ ఇన్నింగ్స్. సో అతను చెప్పాను కదా, పంజాబీ కింగ్ వర్సెస్ పంజాబ్ కింగ్ అని నేను హెడ్డింగ్ పెట్టాను మార్నింగ్ తమ్నైల్ టైటిల్. సో తన పంజాబీ బీయింగ్ పంజాబ్లో ఆడుతూ అతను బ్రహ్మాండమైన బల్లే ఇన్నింగ్స్ ఆడాడు. ఆ స్టేజ్లో ఏమనిపించిందంటే 105 రన్స్ చేసినప్పుడు, ఎందుకంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో అవుట్ అవ్వకుండా ఉంటే 80% మ్యాచెస్ 83% మ్యాచెస్ గెలుస్తారు ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ గెలిపితే పర్సంటేజ్ తగ్గిపోతుంది. బట్ చాలా వాళ్ళిద్దరూ కలిసి ఆడుతుంటే, పవర్ ప్లేలో ఆడుతుంటే వాళ్ళు బేస్ క్రియేట్ చేస్తారు. ఆ బేస్ మీద మిగతా వాళ్ళు దాన్ని స్కోర్ని బిల్డప్ చేసుకోవాలి. ఇషాన్ కిషన్ బాగానే ఆడాడు. ఇషాన్ కిషన్ ఐ డి నాట్ ప్లే బ్యాడ్లీ. ఇషాన్ కిషన్ కానీ ఒక అద్భుతమైన క్యాచ్, మార్క్ యాన్సన్ 22 మీటర్స్ పరిగెట్టుకుంటూ, అంటే అతనికి లాంగ్ స్ట్రైడ్స్, టాల్ మ్యాన్ పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్క చేత్తో బాల్ పట్టేశాడు. సో దట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ క్యాచ్. దట్ షాట్ లుక్ గుడ్ ఫ్రమ్ ఇషాన్స్ బ్యాట్, కానీ ఆ క్యాచ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ క్యాచ్. అండ్ మనం శ్రేయస్ అయ్యర్ని బ్యాటింగ్ విషయంలో కదా, అతని బౌలింగ్ చేంజ్, శశాంక్ సింగ్ని బౌలింగ్ తీసుకురావడం చాలా సర్ప్రైజింగ్ థింగ్. శశాంక్ సింగ్ మీడియం పేస్ బౌలింగ్ వేస్తాడు, ఆఫ్ స్పిన్ కాబట్టి ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. ఇలాంటి బ్యాట్స్మెన్ ఆడుతున్న మనం చూసాం. ముంబై వాళ్ళు బౌలింగ్ ఇతనికి ఇస్తే, అతని పేరేంటి వాళ్ళ టిమ్ డేవిడ్కి ఇస్తే హీ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో అలాంటి పార్ట్ టైమర్కి ఇవ్వడానికి సంశయిస్తారు, కానీ రైట్ డెసిషన్. శశాంక్ సింగ్ బౌలింగ్ ఇచ్చారు. అతను ఎక్కువగా ఇక్కడికి వచ్చిన తర్వాత, పంజాబ్కి వచ్చినాక ఎక్కువ బౌలింగ్ చేయట్లేదండి. డేల్ స్టైన్ బౌలింగ్ కోచ్గా ఉన్నాడు ఎస్ఆర్హెచ్ గతంలో. అక్కడ బౌలంతా బౌలింగ్ చేశాడు ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు శశాంక్ సింగ్ అని చెప్పాడు. బట్ అక్కడ అతను అభిషేక్ శర్మకి బౌలింగ్ చేసి ఉంటాడు. అందుకని అభిషేక్ శర్మకి ఎలా బౌలింగ్ వేయాలో అతను ఐడియా ఉంది. స్మార్ట్ బౌలర్ అతను, పెద్ద పేస్ లేదు, ఈ నోస్ హిస్ లిమిటేషన్స్, అదే అతను చెప్పాడు తర్వాత. సో అతను బాల్ని కాస్త వైడ్గా పెట్టాడు. ఇద్దరికి కూడా ట్రావిస్ హెడ్ కానీ అది ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేశాడు. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. ఇద్దరు ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత ఒక్కసారిగా ఇన్నింగ్స్ సడన్గా ఆ మొమెంటం డౌన్ అయిపోయింది, దారుణంగా డౌన్ అయిపోయింది, విత్ క్లాసన్ నాట్ గెటింగ్ గోయింగ్. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత. ఒకప్పుడు 14-15 ఉంది. అప్పుడు మీకు గ్రాఫిక్ చూపిస్తారు కదా, ఈ స్కోరింగ్ రేట్తో వెళ్తే 300. సో 300 వాజ్ వెరీ మచ్ ఆన్ ద కార్డ్స్ ఎట్ దట్ టైం. కానీ అల్టిమేట్గా దట్ వాజ్ నాట్ డన్. సో అనికేత్ వర్మ రన్అట్ అయిపోవడం, తర్వాత సలీల్ అరోరా కుడ్ నాట్ ఒక 6 మాత్రం కొట్టాడు. సో 6 సీటింగ్ ప్రాక్టీస్ మ్యాచ్లో కొట్టడం వేరే, ఇక్కడ వేరే ఏమో అని అనిపిస్తుంది నాకు. సో యూ ట్రస్ట్ యువర్ రెగ్యులర్ ప్లేయర్స్. నితీష్ కుమార్ రెడ్డి ముందు పంపించుంటే బాగుండేది. ఎనీవే 219 మాత్రమే చేయగలిగారు. 219 మాత్రమే, దట్ వాజ్ నాట్ ఎనఫ్. ఇద్దరు ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాన్ షారే రెచ్చిపోయి ఆడారు. ఇషాన్ కిషన్ అదే చెప్పాడు, మీరు ఏ బ్యాట్స్మెన్ ఎటువైపు కొడతాడో మాకు తెలుసు, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ప్లానింగ్ చేశారు వాళ్ళు. ప్రియాన్ షారేకి ఏ ఏరియాస్లో బౌలింగ్ చేయాలి, ప్రభ్ సిమ్రన్కి ఏ ఏరియాస్లో బౌలింగ్, కానీ ఎగ్జిక్యూషన్ దారుణమైనది. ఇషాన్ మలింగా కావచ్చు, హర్షల్ పటేల్, జయదేవ్ నాట్కర్, దే బౌల్డ్ లైక్ మిలియనర్స్. బౌల్డ్ అని రన్స్ ఇచ్చేశారు. కోర్స్ దే బ్యాటెడ్ వెల్. ప్రభ్ సిమ్రన్ నాకు చాలా ఇష్టం, సైలెంట్ కాంట్రిబ్యూటర్, చాలా బాగా కాంట్రిబ్యూట్ చేస్తారు. ప్రియాన్ షారే ఇస్ ఎ గ్రేట్ టాలెంట్, నో డౌట్. వాళ్ళు వీళ్ళంత కాకపోయినా, ట్రావిస్ షేక్ అంత కాకపోయినా, వాళ్ళ స్థాయిలో వాళ్ళు బ్రహ్మాండంగా 93 రన్స్ చేశారు. వాళ్ళు 105 వేస్తే 93 రన్స్ చేశారు పవర్ ప్లేలో. వాళ్ళిద్దరు 120 అవుట్ అయిపోయారు. శివం కుమార్ గాట్ 3 వికెట్స్. ఈ ఆల్సో గాట్ రిడ్ ఆఫ్ కూపర్ కానలీ. అక్కడ కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్. అతను స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. ఆ స్లో పిచ్ మీద ఎలా ఆడాలి, స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యాడు, తర్వాత ఒక భారీ 6 కొట్టాడు. అక్కడి నుంచి ఈ చేంజ్డ్ గేర్స్ రైట్ టైంలో. అంటే ఈ హాజ్ ఎన్షూర్డ్ ఇక్కడి నుంచి ఎప్పుడు యాక్సిలరేషన్ చేయాలనేది అతను కరెక్ట్గా తెలుసు. యాక్చువల్ లాస్ట్ మ్యాచ్లో కూడా అతను ఆడిన మ్యాచ్లో ఒక 50 చాలా కూల్గా చేశాడు. సో ఈ చేజ్ని అతను పర్ఫెక్ట్గా మాస్టర్ చేశాడు. సర్పంచ్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్
నిహాల్ వడేరా లోకల్ మ్యాన్, పంజాబ్కి ఆడే ప్లేయర్, అతను 14 రన్స్ చేశాడు. బట్ తర్వాత శశాంక్ సింగ్ వచ్చి ఒక భారీ 6 కొట్టాడు ఉనాట్కర్ బౌలింగ్లో అండ్ హీ హిట్ ద విన్నింగ్ రన్స్. సో శశాంక్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు కలిసి ఒక గ్రాండ్ విక్టరీ అందించారు. అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ పంజాబ్ కింగ్స్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. వాళ్ళ బౌలర్స్లో చహల్ మంచి బౌలింగ్ చేశాడు. అంటే ఒక ఓవర్ బౌలర్స్ ఈ మ్యాచ్లో బౌలర్స్ని మనం హర్షదీప్కి 2 వికెట్లు వచ్చినాయి. ఫస్ట్ 2 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చాడు, కానీ తర్వాత ఈ కేమ్ బ్యాక్ వెల్ అండ్ పిక్డప్ కపుల్ ఆఫ్ వికెట్స్. బార్ట్లెట్ తర్వాత మంచి బౌలింగ్ వేశాడు. సో పవర్ ప్లేలో బాగా అయిన వాళ్ళు తర్వాత రికవర్ అయ్యారు పంజాబ్ బౌలర్స్, కానీ హైదరాబాద్ బౌలర్స్ అట్లా రికవర్ కాలేదు. అక్కడ ఆ డిఫరెన్స్ కనిపించింది ఆ టీంకి ఈ టీంకి. సో హైదరాబాద్ ఇలాంటి బౌలింగ్ పెట్టుకుంటే మీరు 250 కూడా సరిపోదు. సో యూ హ్యావ్ టు ఆ బ్రైడెన్ కార్స్ నడిస్తారా, ఏం చేస్తారు, ప్యాట్ కమిన్స్ కోసం వెయిట్ చేస్తారా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. మలింగా వాజ్ ఆల్సో వెరీ మచ్ డిసప్పాయింటింగ్. ఎవ్రీబడి వాజ్ డిసప్పాయింటింగ్ ఎక్సెప్ట్ శివం కుమార్ ఒక్కడే. హర్ష్ దుబే వాజ్ ఫస్ట్ ఓవర్ తర్వాత హర్ష్ దుబే, స్పిన్నర్స్ ఇద్దరు మినహాయిస్తే మిగతా అందరు కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశారు. సో ఎస్ఆర్హెచ్ చాలా చాలా ఇంప్రూవ్ చేయాలి, చాలా ఇంప్రూవ్ చేయాలి. లేకపోతే వరుస ఓటములు వస్తాయేమో, చాలా డేంజర్.